హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం వెబ్ బ్రౌజర్లో ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ సిరిటెక్, సింపుల్గా సుత్తి లేకుండా. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనము ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ కానివ్వచ్చు, వర్డ్ కానివ్వచ్చు, పవర్ పాయింట్ ప్రజెంట్ కానివ్వచ్చు, ఇవన్నీ మనం ఫ్రీగా అవుట్లుక్లో లాగిన్ అయ్యి యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించినట్టు నేను అవుట్లుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. సేమ్ అదే అకౌంట్ యూజ్ చేసి ఈరోజు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి ఆల్రెడీ ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మనకి షీట్ ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు చూడొచ్చు బ్లాంక్ ప్రజెంటేషన్ కావాలా లేదా ఆల్రెడీ ఏదన్నా ఇన్బిల్ట్ టెంప్లెట్స్ యూజ్ చేస్తున్నాను. సో నేను బ్లాంక్ ప్రజెంటేషన్ తోటి మీకు చూపిస్తాను. సో బ్లాంక్ ప్రజెంటేషన్ ఓపెన్ చేయగానే మనకి ప్రజెంటేషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో నార్మల్గా మనము డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కి ఫస్ట్ షీట్, ఎందుకంటే ఫస్ట్ షీట్ ఏదైతే ఉంటుందో మనకి ఆ షీట్ చాలా బాగుండాలనేసి అనుకుంటాం. దాని గురించి మనం చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. బట్ ఇందులో మీరు ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఇన్బిల్ట్ డిజైన్స్తో డైరెక్ట్గా మీరు మీ ఫస్ట్ స్లైడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, షేర్ అనే ఆప్షన్ కింద ఒక డిజైనర్ అని చెప్పేసి ఒక మార్క్ ఉంది. ఇది కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్లో ఆల్రెడీ కొన్ని డిజైన్స్ వచ్చేసాయి. సో ఈ డిజైన్స్ని మీరు యూజ్ చేసుకొని మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఇందులో మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్కి చూడొచ్చు డైమండ్ మార్క్ ఉంది, అది ప్రీమియం వాళ్ళకి. సో బట్ నేను మీకు చూపించేది మాత్రం ఫ్రీ వర్షన్. సో ఇందులో ఫ్రీగా అన్నీ చేసుకోవచ్చు. బట్ కొన్ని మంచి కావాలనుకుంటే ఎస్, మనం పే చేయాల్సిందే వాటికి. సో ఇక్కడ కనుక చూస్తే నాకు ఇవేవి నచ్చలేదు, ఇంకా సీ మోర్ డిజైన్స్కి వెళ్తాను నేను. సో సీ మోర్ డిజైన్స్లో ఎస్, ఇది వైట్ది ఒకటి నచ్చింది, ఈ బ్లాక్ది కూడా బాగుంది, ఇది కూడా చిన్నగా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను ఇది యూజ్ చేస్తాను. ఓకే, ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మనకి క్లిక్ యాడ్ టు టైటిల్ అన్నది, నా టైటిల్ని యాడ్ చేసేస్తాను. హౌ టు ప్రిపేర్ పీపీటీ బై సిరిటెక్. సో ఇక్కడ నేను నా టైటిల్ యాడ్ చేశాను. సో ఇందులో నేను బ్లాంక్ తీసుకుని టైటిల్ యాడ్ ఎందుకు చేశానంటే, మీరు ఇక్కడ చూడొచ్చు నేను టైటిల్ యాడ్ చేయగానే నా దాని ప్రకారం మళ్ళీ ఇంకొక కొన్ని నాకు టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. సో అందుకే నేను ఎక్కువ ఆలోచించుకోకుండా ఫస్ట్ ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసేసుకొని ఇది చూడండి. ఎస్, ఇప్పుడు ఇదే మన ఐడియాస్, ఇది ఇమీడియట్గా మనకు ఐడియాస్ ఇచ్చేసింది. నేను దాంతో ఇమీడియట్గా ఒకటి సెలెక్ట్ చేసేసాను. ఓకే, ఇక్కడైతే మనం ఫస్ట్ స్లైడ్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తే మనకి సబ్ స్లైడ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గురించి నేను ఒక టెక్స్ట్ రాస్తాను. సో మీకు ఐడియా వస్తుంది. స్టెప్స్: ఓపెన్ అవుట్లుక్, ఓపెన్ పవర్ పాయింట్, ఓపెన్ బ్లాంక్ డిజైన్. సో ఇది మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నేను స్టెప్ అని రాసినందుకు నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న టెక్స్ట్ ఆధారంగా మనకి ఇక్కడ సపరేట్గా దానికి రిలేటెడ్గా ఉన్న డిజైన్స్ని ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్స్ అని క్లియర్గా ఇచ్చేసింది మనకి. సో నాకు ఈ డిజైన్ నచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా మనం ఈజీగా కష్టపడకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇంకొక స్లైడ్ నేను ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ కాఫీ బ్రేక్ అని రాస్తాను. ఇక్కడ కాఫీ బ్రేక్ అన్న టెక్స్ట్ చూడగానే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎంటర్ చేయగానే కాఫీకి రిలేటెడ్ ఉన్న ఇమేజెస్ మనకి ఇక్కడ వచ్చేసాయి. సో వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని యూజ్ చేసుకొని కూడా మీరు టెంప్లెట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.